నాకు మచ్చలు ఉన్నాయని చూసే వాళ్ళ కోసం నేను మెయింటైన్ చేయాలి అనుకోవట్లేదు. నా గురించి నేను హాస్పిటల్ని బట్టి, సీనియారిటీ డాక్టర్ని బట్టి అవి కాస్ట్ చేంజ్ అయ్యి జరుగుతూ ఉంటుంది. ఇక మెయింటైన్ చేసుకోవాలి. మాకు డబ్బులు ప్రాబ్లం లేదు. మేము హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మన వాళ్ళకి నేను మన ఛానల్లో పిగ్మెంటేషన్ గురించి అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేశాను కదా రీసెంట్గా. అసలు నేను ఏం వాడుతున్నాను, ఎందుకు నాకు లైట్ అయింది, ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా బెటర్ అయింది అన్నది ఒక అవగాహన కోసం నేను ఆ వీడియో షేర్ చేస్తే మన వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారు మెసేజెస్ పెట్టారు. అలాగే చాలా డౌట్స్ అయితే నన్ను అడుగుతూ ఉన్నారనమాట. వాటన్నిటికీ నేను మెసేజ్లో రిప్లై ఇస్తున్నా కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. కొంతమంది అయితే ఫుల్ వీడియో చూడకుండానే అక్క మాయిశ్చరైజర్ ఏం అప్లై చేయాలి అట్లా అనేసి అడుగుతున్నారు. చూడండి, ఒక్కసారి ఇక్కడ థంబ్నెయిల్ ఇస్తాను, మీరు ఆ వీడియో క్లిక్ చేసి చూసిన తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ మెసేజ్ చేయండి. ఆ వీడియో కింద వచ్చినటువంటి డౌట్స్కి నేను ఇక్కడైతే క్లారిఫై చేస్తాను అనమాట. ఓకే, అదేవిధంగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో టైలరింగ్ కంటెంట్, టైలరింగ్ రిలేటెడ్ మిషన్స్ సెట్టింగు, అదేవిధంగా టైలరింగ్ చేసేటప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, అలాగే టైలరింగ్ చేస్తున్న వారికి కొన్ని ఇయర్స్గా సఫర్ అవుతూ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్ చాలా వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి కంటెంట్ చూసి నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఎట్లా ఒక 1 by 1 రిలీఫ్ అవుతున్నా అన్నది నాకు తెలిసినటువంటి కొన్ని చిట్కాలు అయితే మీ వరకు తీసుకొస్తున్నాను. ఓకే, వీడియో నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పిగ్మెంటేషన్ అంటే మనకి తెలుగులో మంగుమచ్చలు అంటాం కదా, అది జెనెటిక్ రీజన్ వల్ల కొంతమందికి వస్తుంది, కొంతమందికి స్టిచ్చింగ్ చేయడం వల్ల వేరే రీజన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. దాని నుంచి నేను ఎలాగా స్టెప్ బై స్టెప్ ఎట్లా సఫర్ అయ్యాను, వాటి నుంచి పూర్తిగా నాకు రికవర్ అవ్వకపోయినా దాని నుంచి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేను ఎలా బయటికి వస్తున్నాను అన్నది మాత్రం అవగాహన కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అలాగే నేను వాడుతున్నటువంటి క్రీమ్స్, వాటి వల్ల ఎఫెక్ట్ ఏంటి, నేను వాటిని ఎలా మానేసి అన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అయినా కూడా అక్క మీరు చెప్పారు కరెక్టే, అసలు ఏమి కోకోనట్ ఆయిల్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మాయిశ్చరైజర్ని రాసిన తర్వాత కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవాలా, కెమికల్ పీల్స్ ఎంత కాస్ట్ ఉంటాయి, ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నారు. వాటన్నిటికీ మీ క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ చెప్తాను నేను. ఏమంటే ఫస్ట్ నేను చెప్పాను కదా మీకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయిన తర్వాత మీకు ఏది సూట్ అవుతుందో అది వాళ్ళు సజెస్ట్ చేస్తారు, సన్ స్క్రీన్ అని చెప్పాను నేను. అలాగే నేను సన్ స్క్రీన్ కంటిన్యూగా వాడకుండా బయటికి వెళ్ళినప్పుడే వాడతాను, ఇంట్లో ఉన్నప్పుడు నేను సన్ స్క్రీన్కి ఆల్టర్నేటివ్ ఏం వాడతా అన్నది మీకు చెప్పాను కదా. ఆ క్రమంలో మాయిశ్చరైజర్ పెట్టుకోవాలా లేదా అన్నది మీరు వాడే సన్ స్క్రీన్ బట్టి ఉంటుందండి, డాక్టరే సజెస్ట్ చేస్తారు. కొన్ని సన్ స్క్రీన్స్ మాయిశ్చరైజింగ్ కూడా ఇస్తాయి అన్నమాట. అంటే మాయిశ్చరైజర్ అప్లై చేసి సన్ స్క్రీన్ అప్లై చేసే పని లేకుండా 2 in 1గా ఉంటాయి. అలా చూసుకోండి. లేదు మీకు అట్లా కూడా మీకు అర్థం కావడం లేదు అని అంటే మీరు ఒకటి నోటీస్ చేయండి, అసలు సన్ స్క్రీన్ మనకి సజెస్ట్ చేసిన సన్ స్క్రీన్ సరిపోతుందా లేదా అనుకోవడానికి మనం ఫేస్కి అప్లై చేసిన తర్వాత మనం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వాష్ చేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత కూడా మీకు జిడ్డుగా లేకుండా ఫ్రెష్గా ఉన్నట్లయితే మీకు సన్ స్క్రీన్ సెట్ అయినట్టు. లేదు అప్పుడు కూడా జిడ్డుగా సన్ స్క్రీన్ అనేది రిమూవ్ అవ్వట్లేదు అని అంటే ఆ సన్ స్క్రీన్ మీకు సూట్ అవ్వలేదు అని అర్థం. అదేవిధంగా కొంతమందికి కొంచెం సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత కళ్ళ ఆవిరిగా అట్లా ఉంటే మాత్రం అది కూడా మీకు సెట్ అవునట్టు. అవన్నీ కూడా మీరు వాడుతున్న క్రమంలో మీకు అవగాహన వస్తుంది. ఇంక ఇవన్నీ కాదక్క, మేము ఇవన్నీ చూసి విసుగు చెంది ఇవంతా రిస్క్ అనుకుంటే మాత్రం నేను చెప్పిన చిట్కా అయితే ఒకసారి ట్రై చేయండి. చెప్పాను కదా కోకోనట్ ఆయిల్ నేనైతే వాడుతున్నాను, నాకు సెట్ అయింది అని నేను చెప్పాను. అయితే ఏంటి అన్నది కూడా మీకు డౌట్ రావచ్చు, ఎలా తీసుకోవాలన్నది కూడా అడుగుతున్నారు కదా, నేను చూపిస్తాను. ఇది పర్సనల్గా నేను తీసుకున్నదే చెప్తున్నాను అనమాట. మీ అందరికీ ఇదేమి ప్రమోషన్ కాదు, మీరు ఇట్లాగే తీసుకోవాలని కాదు. మన ఛానల్ ఫాలో అవుతూ నన్ను అడుగుతున్నటువంటి వారి కోసం మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. ఓకే, ఇదిగోండి కురిడి కొబ్బరి నూనె అంటే కురిడి అంటే ఇది మనకి కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరిలో నుంచి ఎండిపోయిన తర్వాత మనకి తీస్తారు కదా ఎండు కొబ్బరి, దాన్ని రౌండ్గా ఉంటే దాన్ని కురిడి అంటారనమాట. అది దాని నుంచి తీసినటువంటి ఆయిల్.
కొంతమంది మామూలుగా 2 ఓపెన్ అయిన తర్వాత చిప్పల్లో నుంచి తీస్తారు, అది కూడా బాగుంటుంది. క్యాజువల్గా గానుగ దగ్గర ఇట్లా తీస్తుంటారనమాట. ఇది ఒరిజినల్ అనమాట. ఇంకా మనకి చలికాలం అయితే పేరుకుంటుందండి, ఇట్లా సమ్మర్ అయితే మనకి పేరుకోదనమాట. ఇది ప్యూర్. నేనేం చేస్తానంటే ఇట్లా బాటిల్స్ అంటే చిన్నవే తీసుకుంటాను, పెద్ద పెద్దవి అయితే నాకు డైలీ ఇట్లా వాడడానికి హ్యాండిల్ చేయడానికి మళ్ళీ వేరే దాంట్లో మార్చుకోవాలి ఎందుకు అనేసి ఇట్లా చిన్నది తీసుకుంటాను అనమాట. అది ప్యూర్ కోకోనట్ ఆయిల్, మంచి స్మెల్ వస్తుంది. ఇది కట్టె గానుగతో తీస్తారనమాట. అంటే మీకు ఐడియా ఉంటుంది, న్యాచురల్గా ఇప్పుడు కట్టె గానుగ అనేసి ఉంటుంది కదా, దాని నుంచి ఇట్లా తీస్తారు. ఇది భానుమతి, మా ఏరియాలో అయితే భానుమతి కట్టె గానుగ అని ఉంది, అక్కడి నుంచి తెచ్చుకుంటాను నేను. దాదాపు 3-4 ఇయర్స్ నుంచి నేను హెయిర్కి అయితే ఇది వాడతాను. మామూలుగా ఫేస్కి అంటే తక్కువ. ఈ మధ్య కాలంలో ఒక 3 మంత్ నుంచి నేను బాడీ మొత్తం కూడా ఇక వేరే లోషన్స్ కానీ బాడీ లోషన్స్ ఇట్లా కాకుండా ఓన్లీ కోకోనట్ ఆయిలే నేను ఇంకా వాడడం అయితే 3 మంత్ నుంచి నాకు అలవాటైంది. స్మెల్ కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి మామూలుగా కేరళ స్టైల్లో కర్రీస్ చేసినప్పుడు కూడా నేను ఈ ఆయిలే పోపుకి వాడతాను. ఇవి ఒక 2-3 బాటిల్స్ తెచ్చి పెట్టుకుంటాను నేను. ఓన్లీ బాడీకి ఫేస్కి వాడడానికి ఒక బాటిల్ పెట్టుకొని ఇక ఒక బాటిల్ పక్కన పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడన్నా కర్రీస్ అంటే కేరళ స్టైల్ కొన్ని ఉంటాయి కదా, మనం రాజ్మా కర్రీ, కొబ్బరి వేసి కొన్ని కర్రీస్ కుర్మాస్ ఉంటాయి, అలాంటి వాటికి భలే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. స్కిన్కి కూడా మంచిదే. పూర్తిగా అయితే డైలీ వాడలేము, ఎందుకంటే మనకి ఇంట్లో కూడా నచ్చరు కదా. ఎప్పుడన్నా ఒకసారి చపాతీ కుర్మాకి, పూరి కుర్మా అలాంటి వాటికైతే మనం పోపులో కొబ్బరి నూనె బాగుంటుంది. సరే, ఇప్పుడైతే ఇదిగోండి మీకు ఇట్లా నేను క్యాప్కి ఏం చేస్తానంటే ఒక చిన్న హోల్ పెట్టుకుంటాను అనమాట. దానివల్ల మనకి ఇదిగోండి ఇట్లా డ్రాప్స్ లాగా ఇలా పడుతుందన్నమాట. ఇక మళ్ళీ క్యాప్ తీయటం పెట్టడం ఇవన్నీ కాకుండా ఇక ఇది ఇట్లా రబ్ చేసేసి జస్ట్ మనం స్కిన్కి అప్లై చేసుకోవడమే అనమాట, ఫేస్కి. ఇదిగోండి ఇంక ఇంతే. ఇక మళ్ళీ మాయిశ్చరైజర్ పెట్టి ఇది పెట్టాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది మనం మాయిశ్చరైజింగ్ ఉంటుంది. కోకోనట్ ఆయిల్ అనేది ఆల్రెడీ ఇదిగోండి షైనింగ్గా చూడండి ఎంత చక్కగా ఉందో, మాయిశ్చరైజింగ్ ఉంటుంది. ఇంకా మళ్ళీ సపరేట్గా మాయిశ్చరైజర్ పెట్టి ఇది అప్లై చేయాలని అవసరమే లేదనమాట. నాకైతే బాగా అనిపించింది. ఇదిగోండి చక్కగా ఇక ఫేస్ అంతా అప్లై చేసేసి వదిలేస్తానమాట. ఇక డేలో 2-3 టైమ్స్ అలాగే నేను అప్లై చేసి ఇంక వదిలేస్తుంటాను. ఇంకా మళ్ళీ మనం మాయిశ్చరైజర్స్ పెట్టాలి, మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టాలి, మళ్ళీ పైన ఫెయిర్ అండ్ లవ్లీ ఇంక ఇవన్నీ ఏముండదు, ఒకటి వన్ అండ్ ఓన్లీ అన్నట్టు ఒకటే వాడుతున్నాను నేనైతే. ఇక ఎండకి వెళ్ళేటప్పుడు మాత్రం, బయటికి ఎండకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇది పెట్టనండి. ఎందుకంటే కాస్త బయటికి వెళ్ళినప్పుడు ఎండలోకి పొల్యూషన్ ఉంటుంది కదా, ఆ పొల్యూషన్ డస్ట్ అంతా కూడా మళ్ళీ ఆయిల్కి పట్టేసి కొంచెం బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది అనేసి నేను బయటికి వెళ్ళినప్పుడు కాకుండా ఇంట్లో మాత్రమే కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఎలాగా మళ్ళీ మాయిశ్చరైజర్ పెట్టే పని లేదు. అది నాది చాలా టూ మచ్ డ్రై స్కిన్ అయినా సరే నేను మళ్ళీ మాయిశ్చరైజర్తో పని లేకుండా ఇదే 2-3 సార్లు నేను అప్లై చేస్తూ ఉన్నాను. ఈ క్వశ్చన్కి అయితే మీకు ఆన్సర్ దొరికింది కదా. మాయిశ్చరైజర్ మళ్ళీ రాసి మనం కోకోనట్ ఆయిల్ అవసరం లేదు, దానికి రీప్లేస్మెంటే నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నా. మాయిశ్చరైజరు, సన్ స్క్రీను, ఇక ఆ రెండింటికి రీప్లేస్మెంట్ నేను కోకోనట్ ఆయిల్, అదీను కట్టె గానుగ నుంచి తెచ్చుకున్నది ఒరిజినల్ కొబ్బరి నూనె. ఓకే, మీకు అవైలబుల్ ఉంటే చూడండి. ఇది ఇంకొకటి వచ్చేసి అక్క కెమికల్ పీల్ ఎంత అవుతుంది అనేసి అడుగుతున్నారు. మీకు ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పా, మనం ఎన్ని వేలు పెట్టేసి ఎంత ట్రీట్మెంట్ చేసినా అది తగ్గడం లేదు, పైగా కొంత సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అనేసి నేను మానేశానండి. ఒక్కసారి చేయించుకోనని మీకు క్లియర్గా చెప్పా. అయినా కానీ అడుగుతున్నారు అక్క ఎంత అవుతుంది ఏంటని. దాంట్లో రకాలు ఉన్నాయండి. నేను చేయించుకున్నటువంటి కెమికల్ పీల్ వచ్చేసి చిన్న మోతాదులో, అంటే స్టార్టింగే ఫస్ట్ సిట్టింగ్ కాబట్టి నాకు హైడ్రోలారిక్ యాసిడ్ అనేసి ఆ కెమికల్ తోటి 1% తోటే వాళ్ళు స్టార్ట్ చేశారు. అది పర్సెంట్ పెరిగే కొద్ది కాస్ట్ ఉంటుంది. అందులో కూడా గోల్డ్ పీల్స్ అట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. అది మనం ఛార్జ్ చెప్పడానికి లేదు. స్టార్టింగే 1500 నుంచి ఉంటాయి, 1500 నుంచి వేలల్లో ఉంటాయి అన్నమాట. అది ఎవరు సౌకర్యాన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకొని చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. కానీ నేను ఆ వీడియో పెట్టాక చాలామంది కింద కూడా నాకు రివ్యూ ఇచ్చారు, అక్క మేము కూడా చేయించుకున్నాం అక్క, మాకు కూడా
తగ్గనే లేదు. చేయించుకున్నప్పుడు లైట్ అనిపించింది, తర్వాత మళ్ళీ రిపీట్ అయింది. ఒక ఇద్దరు ముగ్గురు అయితే బర్నింగ్ సెన్సేషన్ వచ్చింది అని. చేసినప్పుడు ఉంటుందండి ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ వరకు. తర్వాత కూడా రియాక్షన్ అయిందంటే మన సెన్సిటివ్ స్కిన్ కాబట్టి ఇంకా వాడి జోలు పోకూడదు అనేసి నేనైతే స్టాప్ చేశానని క్లియర్గా చెప్పాను. కాస్ట్ అయితే ఇక ఇదనమాట. హాస్పిటల్ని బట్టి, సీనియారిటీ, డాక్టర్ని బట్టి అవి కాస్ట్ చేంజ్ అయ్యి జరుగుతూ ఉంటుంది. ఇక మెయింటైన్ చేసుకోవాలి. మాకు డబ్బులు ప్రాబ్లం లేదు, మేము తప్పకుండా మేము చేయించుకోవాలనుకుంటే అది వాళ్ళ ఒపీనియన్. నా ఒపీనియన్ మీకు చెప్పాను. నేనైతే ఇక అవన్నీ మానేసి ప్రశాంతంగా ఓన్లీ కొబ్బరి నూనె అప్లై చేసుకుంటూ చూసే వాళ్ళ కోసం, నాకు మచ్చలు ఉన్నాయని చూసే వాళ్ళ కోసం నేను మెయింటైన్ చేయాలి అనుకోవట్లేదు. నా గురించి నేను ఉన్న డబ్బులన్నీ అట్లా పెట్టేసుకొని కాకుండా, డబ్బులు పెట్టినా కూడా రిజల్ట్ లేదు, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఇంకో ప్రాబ్లం తెచ్చుకొని బాధపడే కన్నా ఎందుకు అని నాకు సొల్యూషన్ ఎట్లా అనిపించి ఓన్లీ కొబ్బరి నూనెతోటే నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. ఇక హెయిర్కి అదే, స్కిన్కి అదే, టోటల్ ఇంకన్నిటికీ అదే వాడుతున్నాను అనమాట. నాకైతే బాగుంది. ఏదైనా న్యాచురలేనండి నాకు అనిపించింది. ఇక మీ అందరికీ అడిగినటువంటి డౌట్స్కి నేను సమాధానం అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీ అందరి ఒపీనియన్ కూడా నాకు తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. ఓకే, ఇది ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అనుభవాలు కూడా తప్పకుండా కమెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది సఫర్ అవుతున్నారని. ఆ వీడియో కింద అయితే నాకు చాలా బాగా అర్థమైందనమాట. మీరు సఫర్ అయ్యేవన్నీ కూడా నాకు పెట్టారు. అక్క పలానా సొల్యూషన్ వెతికి మేము ట్రై చేసాము, ఇలా అయింది అలా అయిందని నాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.